హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అన్నపూర్ణ. ఈరోజు ఎంతో మంచి వీడియోని మీకు చూపించబోతున్నానండి. మీరు ఎప్పుడు చూడని రేణుకాదేవి అమ్మవారి వీడియో ఇది. ఈ వేడుక కృష్ణా జిల్లాలోని వెలగలేరు అనే గ్రామంలో సంక్రాంతి రోజున చనుమోలు వెంకట్రావు గారింట్లో చనుమోలు అనిల్ కుమార్ గారు, శైలజ గారుల చేతుల మీదుగా అతి వైభవంగా జరిగిన రేణుకాదేవి అమ్మవారి పండుగ జాతర అండి ఇది. మేమందరం వెళ్ళాము, చాలా బాగా జరిగింది. అందరం చూసి తరిద్దాం పదండి. మీరందరూ కూడా అమ్మవారిని చూసి ఈ జాతరని చూస్తారనే ఉద్దేశంతో నేను వెళ్ళి వీడియో తీసి పోస్ట్ చేస్తున్నానండి. అమ్మవారు తిరిగిన చోటు షూట్ చేసిన వీడియో అనమాట ఇది. అమ్మవారి చిన్నపిల్లగా ఆ ఇంట్లో తిరిగేవారంట. అక్కడ ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు, వారి కోడలు శైలజ గారు, వాళ్ళ పాప, వారి మాటల్లో కూడా మీరు విందురు. కానీ అమ్మవారిని ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున ఎలా అలంకరించి ఊరి ప్రజలందరూ ఎలా పూజలు చేస్తారు, అమ్మవారిని వెంకట్రావు గారి కుమారుడు అనిల్ కుమార్ గారు అమ్మవారిని ఎలా గుడిలో ప్రతిష్ఠించారు, డప్పులు మేళ తాళాలతో ఎలా ఊరేగింపుగా తీసుకెళ్లారు, ఆవిడ ఆడుకున్న లక్కపెడతలు, వీరుల తాళ్ళు, వీటన్నిటినీ ఇంకా ఎన్నో ఒళ్ళు గగురు పొడిచే విషయాలను ఈ వీడియోలో ఉన్నాయి. స్కిప్ చేయకుండా శాంతం చూడండి. ఈ అమ్మవారు చాలా శక్తివంతురాలంట. మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఈ వీడియోని చూసే ముందు లైక్ చేసి, మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, బెల్ సింబల్ని టచ్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని టచ్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు వెంటనే చూసేయచ్చు. ఊళ్ళో జనాలందరూ చాలా బాగా నమ్మి కొలుస్తారు ఈవిడని. మీ అందరికీ కూడా అతి శక్తివంతమైన అమ్మవారి దర్శన భాగ్యం, దయా కలగాలని, మనందరినీ అమ్మ ఆశీర్వదించాలని ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. అమ్మవారి విశేషాలను శైలజ గారి మాటలలో విందాం. నమస్తే అండి. మన ఇంటి అట్లాగే ఉంటారు. ఇప్పుడు అవన్నీ అమ్మవారితో పాటు దొరికినాయి అంటారు. ఈ తాళ్ళు ఉన్నాయి చూసారు, ఆ ఈరుళ్ళ తాళ్ళు అంటారు. ఇట్లా కొట్టుకుంటారు. అదిను ఆ బుట్ట మటుకు అమ్మవారు ఆ బుట్టలో కూర్చోబెడతారు. ఓకే ఓకే. ఇప్పుడు 5వ తరం అండి. ఫస్ట్ బాబుతో ఐదో తరం. బొట్లో కూర్చోబెట్టే గుళ్ళో కూర్చోబెడతారు. లోపలికి వెళ్ళి 3వ రోజు పెట్టారు. ఇప్పుడు ఇలా పెట్టేస్తారు గట్ట మీద. ఈ రోజు 3వ రోజున అదంతా శుభ్రం చేసి అప్పుడు బుట్టలో కూర్చోబెడతారు. అసలు అమ్మవారికి సంవత్సరం అంతా బొట్లోనే ఉంటారు. అంతే, కదిలిచ్చే పని. అది నాగు అవతారంలో అంతర్ధానం అయింది కదా, అందుకని ఆ గుర్తుగా బుట్ట పెట్టి అంతే అనుకుంటా. మరి శుభ్రం చేసి తడి పసుపు అంతా క్లీన్ చేసి మళ్ళీ బూజు పడుతుంది. ఆ సంవత్సరం అంతా ముట్టుకోం ఇక. అందుకని బాగా శుభ్రం చేసి పెట్టిన పూలు అన్ని తీసి మళ్ళీ అలంకారం చేసి కొబ్బరికాయ కొట్టి దిష్టి తీసి కూర్చోబెడితే అప్పుడు స్థానంలో ఈ గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు? అదే 2007లో అనుకుంటా. 7 అప్పటి వరకు ఇంట్లోనే ఉండేవాళ్ళు. మీ ఇంట్లోనే రోజు ఏమి ఉండేది కాదు. ఇట్లా సంక్రాంతి రోజు బయట తీసుకొచ్చి ఇప్పుడు ఎలా చేస్తామో అలా చేసాము అంతే. మేము ఊరికి దండం పెట్టుకుని దీపారాధన చేయటం అంతవరకు. మా గోత్రికుల వరకు పిలిచేవారు, వాళ్ళకి భోజనం పెట్టేవారు, పొంగళ్ళు పెట్టి భోజనం పెట్టేవారు. అట్లా అట్లా పెరిగిపోతుంది. బయట నుంచి రావటం భక్తులు, వాళ్ళకి నమ్మకం కుదిరి పెరుగుతున్నారు. అందరికి అందుబాటులో ఉంటారని చెప్పి మామయ్య గారు ఇట్లా ఇక్కడ రూమ్ కట్టించారు. మేము లేకపోయినా మేము ఎక్కువ హైదరాబాద్ లో ఉంటాం కదా, వాళ్ళే వచ్చి మధ్య మధ్యలో ఆదివారాలు ఈ పొంగల్ చేసుకుని మొక్కులు తీర్చుకోవటం, ఈ పోతులు లేవటం అట్లా జరుగుతారు. అంటే విడి రోజుల్లో కూడా వచ్చి మొక్కులు చేసుకుంటున్నారు. ఎప్పుడైనా అనేం లేదు. ఇప్పుడు వెంకయ్య గారు ఊడి పేపించి వస్తున్నాడు అంట. గాని అన్న వస్తుంటే వెంకయ్య తాతగారు, వెంకటరావు తాతగారు, ఆ టైంలో వెంకయ్య నువ్వు ఆగు, నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళవా అందంట. అంటే వెనక తిరిగి చూస్తే ఎవరు కనపడతలా. సరే వచ్చే రమ్మ అన్నాడు అంట. చిన్న పిల్లగా ఇక పని వెంటబడి వచ్చింది. వచ్చినాక ఇంట్లోకి వచ్చాక ఇంట్లో కూర్చున్నాక ఇక పిల్లలుగా తిరుగుతున్నాయి. చిన్న పిల్లలుగా తిరిగి మీ అత్తగారు వెంకటరావు వీళ్ళు చిన్నపిల్లలు అయితే ఏళ్ళలోకి వచ్చి వీళ్ళ అక్కగారు ఏళ్ళలోకి వచ్చి ఆటలు ఆడుకుంటా ఉంది. అప్పుడు ఫకీర్ రాయుడు గారు చూసి
అయితే ఆయన చూసి ఇంకేముంది చిన్న ఏమో లోపలికి వెళ్ళి ఈ స్థలంలో వెళ్తారు అమ్మవారు. అసలు అమ్మవారు మా స్థలంలో ఉండేదండి. మా స్థలంలో ఉండేదంట. అయితే ఆయన తీసుకెళ్ళి నేను భరించలేను, నీ బాధ నేను పడలేనని చెప్పేసి ఇక బరిని తీసుకెళ్ళి బంధంలో పడేస్తున్నాడు. బాగా మనిషి లోతు నీళ్లు ఉంటాయి. ఆయన పడేసి ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇంటికాడ కూర్చుంటుంది అమ్మవారు. ఇక్కడికి వచ్చి పొంగళ్ళు అది పెట్టుకున్నారు. ఎవరు ఏంటి అని అడిగితే మాది బందరండి అన్నారు. బందర్ అయితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఏంటి అమ్మ అంటే ఆ తల్లిని కలుసుకున్నాక మాకు పిల్లలు కలిగారు, మేము ఎన్నో సార్లకి తిరిగినా మాకు సంతానం కలగలేదు, మాకు సంతానం కలిగింది, మొక్కు తీర్చుకొని వెళ్తున్నాం. మన యొక్క శనమూల వారి కిలివేలుపు రేణుక ఆది పరాశక్తి జగన్మాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు ముక్తికి అమ్మవారు కొంగు బంగారమై కోరిన వారికి కోరికలు ఇచ్చే కలపబల్లి శ్రీ వరాల తల్లి గారాల తల్లి అగువ రేణుక ఆది పరాశక్తి పార్వతి అమ్మవారు చక్కగా సంక్రాంతి పండగ రోజు ఈ పసుపు కుంకాలతోని అలంకరించుకుని ఈ తల్లి కొలిసిన వారికి కొంగు బంగారం, కోరిన వారికి కుమార్తెలు. జనమాల వాళ్ళు అట్టాకు భక్తులమే. జనమాల వాళ్ళు కాకుండా వివిధ కులాల వాళ్ళు, వివిధ ఇంటి పేర్ల వాళ్ళు, రేణుకాదేవి భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలపాలి నువ్వు. ఓకే.
కూడా ఉంటే బాగుండేది. గొర్రెపోతులు మొక్కుకుంటారమ్మా? మొక్కుంటారండి. పోతున్నా కోడినాను అప్పుడప్పుడు. కాకపోతే ఇప్పటికి ఎక్కువ కష్టం అవుతుందని రేపు పెట్టుకోమంటున్నారు. అంటే మళ్ళీ గొర్రెపోతులు రేపు బలి ఇస్తారా? అనుకున్నాలే, అట్లా అందరూ ఇవ్వాలని లేదు, మొక్కున్నాలే. అంతే. నమ్మకం ఎక్కువ కుదిరి గురి ఎక్కువ కుదిరి అందరు చాలా మంది ఎక్కువ వస్తున్నారు. అందుకని 10-15 అవుతుంటే టైం సరిపోవట్లేదు. అవి జలతరిచ్చి వాటికి పొంగల్ పెట్టినాక జలతరిచ్చి అంత ప్రాసెస్ ఉంటుంది. అందుకని కొంచెం టైం సరిపోవట్లేదు అని చెప్పి కనుమ రోజు లేకపోతే ఇంకో రోజు పెట్టుకోమని. అది వాళ్ళ ఇష్టం అంతే అంతే అంతే. చేయించుకుంటున్నారా అనుకుంటాం. ఓపిక ఆమె చేయించుకోవాలి, మన వల్ల అక్కడ కూడా తీసారంటే వచ్చింది. ఒక అంటే ఈయన ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ తీసారు, ఇట్లాగే ఇంట్రెస్ట్ తో తీసి పెట్టారు అని చెప్పేసి. నాగుపాముకు పూజ చేస్తున్నారు ఇక్కడ, నాగు పడక కింద అమ్మవారిని పెట్టారు ఆయన చెప్పింది. అబ్బా కొత్త ప్లేసు, ఎవ్వరూ తెలియదు, వీళ్ళేమో బిజీగా ఉంటారు కదా అనుకుంటూ వెళ్ళాము. కానీ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా రిసీవ్ చేసుకుని మాకు ఎక్కడ బోర్ కొడుతుందో అని అంత బిజీలోనూ మమ్మల్ని వదలకుండా మాకు అదృష్టాన్ని కలిగించిన దీపికకు, శైలజ గారికి మరోసారి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. థ్యాంక్స్ దీపిక అండ్ శైలజ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.